నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్, హైదరాబాద్. తోడు దొంగల్లా జతకూడి మన శరీరంపై దాడి చేస్తూ ఆరోగ్యాన్ని క్రమంగా కబళించే జంట శత్రువులు హై బీపీ, షుగర్ జబ్బులకు ఎలా అడ్డుకట్ట వేయాలో, వాటి బారి నుంచి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. హై బీపీ, షుగర్ జబ్బు ఒక్కోటి ఒక్కో విలయం. మామూలుగానే మన కళ్ల నుంచి కాళ్ల వరకు శరీరం మొత్తాన్ని గుళ్ల చేయగలవు. అలాంటివి రెండూ కలగలిసి మనపై ఏకకాలంలో దాడికి దిగితే పరిస్థితిని ఊహించడం కష్టం. ఇవాళ మనలో చాలా మంది హై బీపీతో పాటు షుగర్ జబ్బు బాధితులే. ఒకటి మొదలైన కొంతకాలానికే రెండోది కూడా వచ్చి చేరుతోంది. ఫలితంగా సమస్యల తాకిడి పెరుగుతూ చివరికి మొత్తంగా శరీరమే వ్యాధుల కుంపటిలా మారిపోతోంది. ఈ నేపథ్యంలో హై బీపీ, షుగర్ జబ్బులు జతకూడినప్పుడు వచ్చే తంటాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అగ్ని, వాయువు, ఇవి రెండు అదుపులో ఉన్నంత వరకే ప్రశాంతత. అదుపు తప్పి ఆగ్రహిస్తే అంతా భస్మీపటలమే, ప్రకోపిస్తే అంతా వినాశనమే. ఈ పంచభూతాల శక్తి సామర్థ్యాల్ని విడివిడిగా పరికిస్తేనే మనకు వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. ఇక ఒకదానికి మరొకటి జత కూడితే వాటి ఉగ్రదాడికి సర్వం శిథిలం కావలసిందే. హై బీపీ, షుగర్ జబ్బులు రెండింటినీ మనం అగ్ని, వాయువులకు ప్రతిరూపాలుగా చెప్పుకోవచ్చు. విడివిడిగానే మన శరీరాన్ని గుల్ల చేసే ఈ మొండి జబ్బులు ఒకదానికి మరొకటి జత కూడడం అంటే అగ్నికి ఆజ్యం పోసిన చందమే. బీపీ, షుగర్లు రెండూ అదుపు తప్పడం అంటే అగ్నికి వాయువు తోడైనట్లే. దురదృష్టవశాత్తు ఇవాళ మనలో చాలా మందికి హై బీపీ, షుగర్ జబ్బులు రెండూ రాహుకేతువుల్లా కలిసే దాడి చేస్తున్నాయి. రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్, అదే మధుమేహం, దీన్నే మనం వైద్య పరిభాషలో డయాబెటీస్ మెలైటిస్ అంటాం. ఈ రెండు జబ్బులు కూడా మన దేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇవి చాలా ఎక్కువ అవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం మారుతున్న జీవనశైలి. చాలామందిలో ఈ స్ట్రెస్ లేదా ఒత్తిడి ఎక్కువ కావటం, మానసిక ఒత్తిడి, ఫిజికల్గా అంటే భౌతికంగా కష్టపడకపోవటం. ఈ మధ్య చూస్తే మీరు వాహనాల సంఖ్య బాగా ఎక్కువ అవుతుంది. గ్రామాల్లో కూడా ఒకప్పుడు ప్రతి పనికి నడిచి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ప్రతి పనికి పొలానికి కూడా ప్రజలు స్కూటర్ల మీదనో, కార్ల మీదనో, జీపుల మీద వెళ్తున్నారు. అదేవిధంగా పట్టణాలు ప్రతి ఒక్కరు కూడా ఈ వాహనాలు ఉపయోగించి ఏమాత్రం భౌతిక శ్రమ లేకుండా, అదేవిధంగా ఆహారపు అలవాట్లు బాగా మారాయి. మనం హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాం, ఎక్కువ రైస్ తింటాము దక్షిణ భారతదేశంలో, తక్కువ కూరగాయలు తింటాము, పీచు పదార్థాలు తక్కువ తినటం, ప్రోటీన్స్ తక్కువ తినటం వల్ల మన దేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ రక్తపోటు, అదేవిధంగా మధుమేహం చాలా ఎక్కువ అవుతుంది. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు దాదాపు 50% మందిలో ఈ రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు దాదాపు 20% మందికి మధుమేహం ఉన్నట్లు కొన్ని పట్టణాల్లో తెలుస్తోంది. ఇది చాలా తీవ్రమైన సమస్య. ప్రపంచంలో ఒక విధంగా చెప్పాలంటే మన దేశంలోనే ఈ హై బ్లడ్ ప్రెషర్, అదేవిధంగా మధుమేహం చాలా ఎక్కువ కనపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. బై వన్ గెట్ వన్, ఒకటి కొంటే మరొకటి ఉచితంగా పొందడం అన్నది వ్యాపార సూత్రం. హై బీపీ, షుగర్ విషయంలో ఈ సూత్రం 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. రెండింటిలో ఏది ముందుగా మొదలైనా అది మరొకదానికి ఆహ్వానం పలుకుతుంది. హై బీపీ ఉంటే షుగర్, షుగర్ ఉంటే హై బీపీ, నాకు నువ్వు, నీకు నేనులాగా ఒకదానికి మరొకటి జతగూడుతున్నాయి. ఇందుకు రెండు జబ్బుల రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా వరకు ఒకే రకంగా ఉండడాన్ని కారణంగా చెబుతారు నిపుణులు. వీటికి తోడు హై బీపీ, షుగర్ జబ్బులలో ఏదో ఒకటి ఉన్నప్పుడు మన శరీరంలో కీలకమైన రక్తనాళాలు బాగా దెబ్బతినిపోతున్నాయి. ఈ రకమైన పరిస్థితి బీపీ ఉంటే షుగర్, షుగర్ ఉంటే బీపీ రావడానికి బాగా సహాయకారిగా ఉంటోంది. రక్తపోటు, మధుమేహం కూడా చాలామందిలో ఉన్నట్టు కూడా తెలియదు. ఎందుకంటే అవి చాలా నిశ్శబ్దంగా ఉంటాయి.
చాలామందికి వాటి వల్ల ఏ లక్షణాలు అంటే సిమ్టమ్స్ ఉండవు. చాలామంది అనుకునేది అంటే బీపీ ఉన్న వాళ్ళ కోపం ఎక్కువగా ఉంటుందండి, చాలా చిరాకు పడుతుంటారు అనుకుంటారు. అది నిజం కాదు. చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు బీపీ చాలా ఎక్కువగా ఉండొచ్చు. అదేవిధంగా చాలా కోపంగా ఉండేవాళ్ళు బీపీ నార్మల్గా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనిషి యొక్క ప్రవర్తనకి బ్లడ్ ప్రెషర్కి సంబంధం లేదు. అదేవిధంగా మధుమేహం ఉన్న వాళ్ళు చాలామందిలో కూడా అధిక రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ మనం గమనిస్తూ ఉంటాం. దీనికి కారణం ఏంటంటే వీరిలో రక్తనాళాల దెబ్బతిని బీపీ పెరుగుతూ ఉంటుంది. దాదాపు అంటే మధుమేహం ఉన్న వాళ్ళు దాదాపు 66% మందికి అధిక రక్తపోటు ఉన్నట్టు అనేక పరీక్షలు తేలింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మధుమేహం ఉన్న వారిలో మైక్రో యాంజియోపతి, అదేవిధంగా ఇతర కారణాల వల్ల ఈ రక్తనాళాల్లో మార్పు వచ్చి రక్తనాళాల్లో ఎథెరోస్క్లెరోసిస్ అంటే రక్తనాళాలు గట్టిపడి అదేవిధంగా చిన్న చిన్న రక్తనాళాలు మూసుకుపోయి రక్తపోటు అంటే ప్రెషర్ ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు తప్పకుండా క్రమం తప్పకుండా వారి బీపీని చెక్ చేసుకుంటూ ఉండాలి. హై బీపీ, షుగర్ ఈ రెండిటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఒకటి మొదలైతే మరొకటి కూడా నేను అంటూ మన శరీరంలోకి వచ్చి తిష్ట వేస్తుంటుంది. ఈ రెండు జబ్బులకు రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా వరకు ఒకే రకంగా ఉండటమే కారణమని చెబుతారు డాక్టర్లు. హై బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లర్. చాలా మందిలో దీని ఉనికి బయటపడదు. షుగర్ బారిన పడిన తరువాతే చాలా మంది తమకు కూడా హై బీపీ ఉన్నట్లు గుర్తిస్తూ ఉంటారు. హై బీపీ, షుగర్ జబ్బు వీటిలో ఒకటి మొదలైనప్పుడు రెండోది రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా వరకు అవసరమని చెబుతారు డాక్టర్లు. పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వన్ ప్లస్ వన్ ఎంత అని అడిగితే ఠక్కున 2 అని చెబుతాం. కానీ హై బీపీ, షుగర్ విషయంలో మాత్రం ఈ లెక్క తప్పుతోంది. 1 1 11గా మారుతోంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మన శరీరంలో హై బీపీ, షుగర్లు రెండూ తిష్ట వేసుకోవడం ఎంత ప్రమాదకరమో. విడివిడిగానే ఇవి మన తల నుంచి పాదాల వరకు ఆపాదమస్తకాన్ని గుల్ల చేసి మొత్తం శరీరాన్నే వ్యాధుల కుంపటిలా మార్చేస్తాయి. అలాంటిది ఇక ఇవి రెండూ జత కలిసినప్పుడు గుండె, మెదడు, కిడ్నీలు, కళ్ల వంటి కీలకమైన అవయవాలు దెబ్బతినిపోవడం అన్నది చాలా వేగంగా జరుగుతుంది. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్, రక్తనాళాలు దెబ్బతినిపోవడం వంటి అనర్థాలు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు పెద్ద మహమ్మారి, అదేవిధంగా డయాబెటీస్ కూడా ఇంకో పెద్ద మహమ్మారి. ఒకటి ఉంటేనే కష్టం, కంట్రోల్ చేసుకోకపోతే 2 ఉంటే ఇంకా కష్టం. మనం 1 + 1 2 అనుకుంటాం, కానీ ఈ జబ్బులు ఉన్నప్పుడు 1 పక్కన ఇంకొకటి పెడితే 11 అవుతుంది. దాన్ని బట్టి చూస్తే ఈ 2 జబ్బులు కలిసినప్పుడు మనిషి యొక్క ఆరోగ్యం మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎన్నో దుష్ఫలితాలు ఉంటాయి. కాబట్టి వీటిని బాగా నియంత్రించుకోవాలి. మధుమేహం అదేవిధంగా రక్తపోటు ఇవి కూడా 2 కూడా రక్తనాళాల మీద వాటి ప్రభావం చూపిస్తాయి. రక్తపోటు ఎక్కువ ఉన్న వాళ్ళలో రక్తనాళాలు గట్టిగా అవుతాయి, రిజిడ్గా తయారవుతాయి. ఇలా తయారైనప్పుడు ఎన్నో అనర్థాలు అంటే టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. అంటే గుండెపోటు రావచ్చు, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె ఫెయిల్ కావచ్చు, మెదడులో స్ట్రోక్ అంటే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. రక్తం గడ్డగట్టచ్చు, లేదా రక్తస్రావం జరిగి మెదడులో ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ జరిగి పేషెంట్ కోమాలకు వెళ్ళిపోవచ్చు, లేదా పక్షవాతం రావచ్చు. కాళ్ళకి రక్తప్రసారం తగ్గి గ్యాంగ్రీన్ రావచ్చు, కిడ్నీ చెడిపోవచ్చు, ఒక్కొక్కసారి కళ్ళు కూడా దెబ్బతినవచ్చు. ఇదే విధంగా ఇదే లక్షణాలు లేదా ఇదే సమస్యలు మనకి మధుమేహం ఉన్న వాళ్ళు కూడా కనపడుతూ ఉంటాయి. మధుమేహం ఉన్న వాళ్ళలో మైక్రో యాంజియోపతి అంటే అతి చిన్న రక్తనాళాలు బాగా దెబ్బతిని మూసుకుపోతాయి. ఇలా పోవటం వల్ల చాలామందికి టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్, కళ్ళలో రెటినా దెబ్బతిని గుడ్డివారు కావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, హార్ట్ ఫెయిల్ కావచ్చు, అదేవిధంగా పక్షవాతం రావచ్చు. చాలామందిలో కాలికి పుండ్లయ్యి డయాబెటిక్ ఫుడ్ డెవలప్ అయ్యి గ్యాంగ్రీన్ కూడా తయారు కావచ్చు. అఫ్కోర్స్ ఇవన్నీ మనం హైపర్ టెన్షన్ కూడా చూస్తాం. రక్తపోటు, మధుమేహం 2 కలిసి ఉన్నప్పుడు ఈ లక్షణాలు లేదా ఈ సమస్యలు చాలా ఎక్కువగా ఎన్నో రెట్లు ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటాయి. హై బీపీ, షుగర్ ఇవి రెండూ మనలో చాలా మందికి కవచ కుండలాల్లాగా, శంకు చక్రాల్లాగా మారిపోయాయి. బాగున్నారా అని కుశలం అడుగుతూనే ఒంట్లో బీపీ ఎలా ఉంది, షుగర్తో సమస్య ఏమీ లేదు కదా అని అడగాల్సి వస్తోంది. బీపీ, షుగర్లలో ఏది ముందుగా మొదలైనా అది మరొకదాన్ని తోడు తెచ్చుకుంటుంది. ఈ జంట తోడేళ్ల ముప్పును నివారించుకునేందుకు ఆది నుంచి అప్రమత్తంగా ఉండాల్సిందే. రక్తపోటు మొదలైతే షుగర్ జబ్బును, షుగర్ జబ్బు మొదలైతే హై బీపీ రాకుండా నివారించుకునేందుకు జీవన శైలి,
అలవాట్లు, ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ రక్తంలో షుగర్ శాతాన్ని, బ్లడ్ షుగర్, A1C వంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు ఎప్పుడెప్పుడు ఎంతెంత ఉంటోంది అన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. మధుమేహం ఉన్నవారిలో మధుమేహాన్ని అంటే డయాబెటీస్ని బాగా నియంత్రించుకోవటం వల్ల టైట్ కంట్రోల్ అంటాం. అంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజు 126 కన్నా తక్కువ, అదేవిధంగా భోజనం తర్వాత షుగర్ 180 కన్నా తక్కువ. దీనికన్నా ముఖ్యం 3 నెలలకు ఒకసారి చేసే పరీక్ష HbA1c, దాన్ని గ్లైకాసిలేట్ హీమోగ్లోబిన్ అంటాం. అది 6.5 6.5% నుంచి 7% మధ్యలో ఉంచుకోవటం వల్ల బీపీ రాకుండా అంటే డయాబెటీస్ వల్ల వచ్చే సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే డయాబెటీస్ కంట్రోల్ చేసుకోకపోతే రక్తనాళాల మార్పులు వస్తాయి. రక్తనాళాల మార్పులు వచ్చినప్పుడు తప్పకుండా రక్తం యొక్క ప్రెషర్ అంటే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. కాబట్టి డయాబెటీస్ నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ రెండు ఉన్నవారు 2 జబ్బులను కూడా బాగా నియంత్రించుకోవాలి. లేకపోతే రక్తనాళాలు దెబ్బతిని ఎన్నో సమస్యలు, ఇందాక మీకు చెప్పినట్టుగా టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్, కళ్ళు, మెదడు, మూత్రపిండాలు, గుండె లాంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. గుండెపోటు చెట్టంత మనిషిని లిప్తపాటులో కుప్పకూల్చే ఈ ప్రాణాంతక ఉత్పాతం గురించి మనం ఎంతగానో కలవరపడతాం. హై బీపీ, షుగర్లు రెండూ కలిసి ఉండడం అనేది కూడా గుండెపోటుతో సమానమేనని చెబుతారు డాక్టర్లు. హై బీపీ, షుగర్ జబ్బులతో సహజీవనం చేస్తున్నప్పుడు కూడా మన శరీరానికి అంతే ముప్పు ఉంటుంది. అందుకే రాహుకేతువుల్లాంటి ఈ మొండి జబ్బుల విషయంలో నిరంతర అప్రమత్తత అవసరం. బీపీ, షుగర్లను అదుపులో ఉంచుకోవడంతో పాటు క్రమం తప్పకుండా A1C, బ్లడ్ గ్లూకోజ్ లాంటి పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు స్థాయిల్ని తరచూ పరిశీలిస్తూ ఉండాలి. బీపీ, షుగర్లకు ఏళ్ల కొద్దీ మందులు వాడుతున్నప్పుడు సహజంగానే వాటి మూలంగా దుష్ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు మందుల వాడకంలో తప్పనిసరిగా తరచూ డాక్టర్ సలహాను తీసుకుంటూ ఉండాలి. మధుమేహం, రక్తపోటు రెండూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒకే జబ్బు ఉన్నప్పుడు కంటే కూడా చాలా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మధుమేహము, రక్తపోటు ఉన్నప్పుడు అగ్గికి ఆజ్యం పోసినట్టే. ఇవి కంట్రోల్ చేసుకోకపోతే దానికి వాయువు తోడైనట్టు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ జబ్బులు నియంత్రించుకోవాలి. లేకపోతే జీవితకాలం అంటే లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఎన్నో కాంప్లికేషన్లు వస్తుంటాయి. మధుమేహం ఉన్నవారు తప్పకుండా క్రమం తప్పకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అంటే వ్యాయామం చేస్తూ, మందులు వాడుతూ వారి డైట్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. వారి బీపీ కొంచెం ఎక్కువైనా సరే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మందులు మొదలుపెట్టాలి డాక్టర్ చెప్పిన ప్రకారం. మధుమేహం ఉన్న వారిలో బీపీకి ప్రత్యేక రకమైన మందులు ఇస్తుంటారు. దాన్ని AC ఇన్హిబిటర్స్ లేదా ARBs అంటుంటాం. ఈ మందుల వల్ల చాలా మందిలో భవిష్యత్తులో కిడ్నీ చెడిపోకుండా ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్ళు ఈ బీపీ మందులు ప్రత్యేకంగా ఇస్తూ ఉంటారు. కొంతమందిలో బీపీ లేకపోయినా సరే ఈ మందులు చాలా మందులు వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇవి చాలా బాగా పనిచేసి మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఉన్న మూత్రపిండాలను చెడిపోకుండా చూస్తుంటాయి. అదేవిధంగా డయాబెటీస్లో ఉన్న వాళ్ళు బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు బీపీని బాగా నియంత్రించుకోవాలి. బీపీ ఎప్పుడు కూడా 130 సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉండాలి. అదేవిధంగా డయాస్టాలిక్ 80 లేదా 80 కంటే తక్కువ చూసుకుంటూ ఉండాలి. ఏమాత్రం దీనికంటే బీపీ ఎక్కువైనా సరే వారికి కాంప్లికేషన్స్ అంటే రక్తనాళాలు చెడిపోయి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. చాలామంది ఈ జబ్బులు రాగానే అంటే హై బ్లడ్ ప్రెషర్ రాగానే, అదేవిధంగా మధుమేహం రాగానే డాక్టర్ గారు మందులు ఇస్తున్నారు సరిపోతుంది అనుకుంటారు. అది నిజం కాదు. 90% చికిత్స పేషెంట్ దగ్గరే ఉంటుంది. అతి ముఖ్యమైనది మీ బరువును నియంత్రణ పెట్టుకోవటం. రెండవ ముఖ్యమైనది ఆహారపు నియమాలు పాటించడం. మూడవది క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం. ఇవి చేస్తూ ఉంటే 90% వరకు మీ మందుల డోసు తగ్గించవచ్చు. అదేవిధంగా మీకు రాబోయే కాంప్లికేషన్స్ అంటే రెటినోపతి కావచ్చు, అదేవిధంగా స్ట్రోక్ కావచ్చు అంటే పక్షవాతం కావచ్చు, గుండెకు సంబంధించిన సమస్యలు కావచ్చు, మూత్రపిండాల సమస్యలు కావచ్చు, లేదా కాలుకొచ్చే గ్యాంగ్రీన్ కావచ్చు, ఇటువంటి సమస్యలు కూడా బాగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మందులు వాడేటప్పుడు చాలా అంటే డాక్టర్తో సంప్రదించి మీరు క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉండాలి. ఒక్కోసారి కొంతమంది ప్రయాణాలు చేస్తుంటారు, కొంతమంది ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తుంటారు, తక్కువ చేస్తుంటారు. దాని ప్రకారం మందులు మార్చుకుంటూ ఉండాలి. మధుమేహం, బ్లడ్ ప్రెషరు ఈ రెండింటి మందులు వాడినప్పుడు డ్రగ్ ఇంటరాక్షన్స్ లేకుండా చూసుకోవాలి. ఇది మీ డాక్టరు చూసుకుంటారు. అదే బీపీ కోసం AC ఇన్హిబిటర్స్ లేదా ARB అనే మందులు ఇస్తుంటారు. అవి క్రమం తప్పకుండా వాడాలి. అదేవిధంగా బీపీ ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుందో చూసుకోవాలి. ఈ రోజుల్లో మనకి కొన్ని ఎలక్ట్రానిక్ బీపీ యాప్స్ లభ్యమవుతున్నాయి.
కొంతవరకు వాటి మనం నమ్మొచ్చు. కాబట్టి బీపీ ఉన్నవారు వాటి ఇంట్లో వారం బీపీ చూసుకోవడమే మంచిది. ఏవైనా మార్పు వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి పోయి ఆ మార్పు నిజమో కాదు చూసుకొని దానికి తగ్గట్టు మందులు మనం సరి చేసుకుంటూ ఉండాలి. హై బీపీ, మధుమేహం రెండూ ఉన్నప్పుడు మందుల వాడకంలో చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకదాన్ని అదుపులో ఉంచుకునేందుకు వాడే మందులు మరొక వ్యాధిని తీవ్రం చేస్తూ ఉంటాయి. హై బీపీ, షుగర్ జబ్బులతో బాధపడుతున్నప్పుడు మందుల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక రక్తపోటు. ఈ నిశ్శబ్ద ఉపద్రవం గురించి తెలుసుకునే లోపలే మనలో చాలా మందిలో ఇది కొండెక్కిపోతుంది. మీకు బీపీ ఉందండి అని డాక్టర్ చెప్పగానే తెల్లమొహం వేస్తున్నారు. 55 ఏళ్లు దాటిన వారిలో సుమారు 55% మంది బీపీతో సహజీవనం చేస్తున్నవారే. వారిలో కాకుండా కేవలం 15% మందిలో మాత్రమే బీపీ అదుపులో ఉంటోంది. మిగిలిన వారిలో సగం మందికి అసలు తమకు బీపీ ఉందన్న విషయం కూడా తెలియడం లేదు. ఇందుకు ప్రధానమైన కారణం బీపీ లక్షణాలు బయటకు కనపడకపోవడం, ఒకవేళ కనిపిస్తున్నా వాటిపై అవగాహన లేకపోవడం అన్నది చాలా మందికి సమస్యగా ఉంటోంది. మధుమేహ బాధితుల్లో అధిక రక్తపోటుకు ఇదే ప్రధానమైన కారణం. ఫలితంగా నిశ్శబ్ద ఉపద్రవంలా హైబీపీ తిష్ట వేసుకుని మెల్లమెల్లగా మొత్తం శరీరాన్ని వ్యాధుల కుంపటిలా మార్చేస్తోంది. అందుకే రక్తపోటు విషయంలో అందరూ అవగాహన పెంచుకోవడం చాలా చాలా అవసరం. మధుమేహము, అదేవిధంగా రక్తపోటు, ఇవి నియంత్రించుకోవాలంటే మీరు 5 సూత్రాలు పాటించాలి. ముఖ్యంగా మీ వెయిట్ కంట్రోల్, బరువు నియంత్రణ. ఐడియల్ బాడీ వెయిట్కి దగ్గరలో మీరు ఉండాలి. బరువు ఎక్కువ ఉంటే తప్పకుండా మీరు బరువు తగ్గించుకోవాలి. దీనికి చాలా కష్టపడాలి. అదేవిధంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఉప్పు ఎక్కువగా తినకూడదు. కొవ్వు పదార్థాలు, వేపుళ్ళు, పచ్చళ్ళు ఎక్కువగా తినకూడదు. అదేవిధంగా రైస్, అన్నం ఎక్కువ తినకుండా కూరగాయలు ఎక్కువ తింటూ ఉండాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా పండ్లు కూడా డాక్టర్ చెప్పిన సలహా మేరకు పండ్లు తింటూ ఉండాలి. దీని తర్వాత మీ అలవాట్లని, ముఖ్యంగా ధూమపానము, ఆల్కహాల్ మన రాష్ట్రంలో ఇది చాలా ఎక్కువగా ఉంది. పేషెంట్లు, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, ఇతర ప్రజలు కూడా దీన్ని పూర్తిగా మానేయాలి. అదేవిధంగా జీవనశైలి మార్చుకోవాలి. ఎక్కువ మానసిక ఒత్తిడి, ముఖ్యంగా జాబ్కు వెళ్ళే వారిలోనూ వ్యాపారం చేసే వాళ్ళను ఎక్కువ చూస్తుంటాం. ఈ జీవనశైలిని మార్చుకొని వారి టార్గెట్స్ తగ్గించుకొని స్ట్రెస్ బాగా తగ్గించుకోవాలి. స్ట్రెస్ వల్ల ఎన్నో అనర్థాలు వస్తుంటాయి. బీపీ ఎక్కువ అవుతుంది, డయాబెటీస్ ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత అతి ముఖ్యమైనది వ్యాయామం. అందరూ అంటారు మేము చాలా బిజీగా ఉన్నాం, కుదరదని. అది ఏమాత్రం సమ్మతం కాదు. తప్పకుండా 24 గంటలు 1 గంట మీ వ్యాయామాన్ని కేటాయించండి. ఉదయం లేవగానే కనీసం 1 గంట సేపు వేగంగా నడవండి. హై బీపీ, షుగర్ ఈ జీవితకాలపు జబ్బుల్ని అదుపులో ఉంచుకోవడానికి, వాటి బారిన పడకుండా నివారించుకోవడానికి డాక్టర్లు పంచసూత్రాల్ని మన జీవితంలో భాగంగా చేసుకోవాలని చెబుతారు. ఆహారం, అలవాట్లు, వ్యాయామం, ఒత్తిళ్లు, జీవనశైలి, ఈ 5 విషయాల్లోనూ మనం చక్కటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మొండి జబ్బులైన హై బీపీ, షుగర్లను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. చిన్న వయస్సు నుంచి ఈ అలవాట్లను పాటిస్తూ ఉంటే జీవితకాలం పాటు ఇలాంటి జబ్బుల బెడదే లేకుండా హాయిగా జీవనం సాగించవచ్చు. తోడు దొంగల్లా జతకూడి మన శరీరంపై దాడి చేస్తూ ఆరోగ్యాన్ని క్రమంగా కబళించే జంట శత్రువులు హై బీపీ, షుగర్ జబ్బులకు ఎలాంటి అడ్డుకట్ట వేయాలో, జీవనశైలి, ఆహారం అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.